ప్రజల మన ప్రభుని యేసుక్రీస్తు నామములో అందరికీ ఈ ఉదయకాల సన్మానం శుభాభివందనములు తెలియజేసుకుంటాం. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైన వాగ్దానము, అది యెషయా గ్రంథము 54వ అధ్యాయము మరి 5వ లేఖనాన్ని మనం చూద్దాం. పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. దేవుని యొక్క వాగ్దానము ఈ దినం మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాగ్దానము మనందరి జీవితాలలో కూడా సంపూర్ణంగా నెరవేరాలంటే ఆయన పరిశుద్ధమైన దేవుడు. అంతే పరిశుద్ధత కలిగిన వారిగా మనం ఉండాలి. ఆ పరిశుద్ధతను మేము సంతరించుకోవాలి. ఆ పరిశుద్ధతను మనం స్వీకరించగలిగినట్లయితే ఆ పరిశుద్ధ దేవునికి మనము వారసులమై ఉంటాం. వారసులమైనటువంటి మనకు, అంతేకాకుండా సర్వలోకమును కూడా దేవుడు అని ఆయనకు మాత్రమే పేరు. ఆయనే క్రీస్తు యేసు వారు. క్రీస్తు యేసు ప్రభువుల వారిని మనం నిజముగా దేవుడిని అంగీకరించి ఆయన పరిశుద్ధతను మనం కూడా ఈ లోకంలో పొందుకోగలిగినట్లయితే మరి ఏ దేవుడైనా సరే దేవుని యొక్క మార్గంలో మనం జీవిస్తాం. అపరిశుద్ధతను కొని తెచ్చుకోకుండా పరిశుద్ధతకు మారుపేరుగా మనం ఈ లోకంలో జీవించాలని దేవుడు మరి తన లేఖనం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క లేఖనముగా ఇవ్వబడినటువంటి ఈ వాగ్దానము ఈ దినమున మనందరి జీవితాల్లో కూడా నెరవేరాలనుకున్నట్లయితే మనమును పరిశుద్ధులుగా జీవించాలి. ప్రభువు వారు అంటారు, నేను పరిశుద్ధుడును మీరును పరిశుద్ధులై ఉండుడి అన్నారు. ఆ విధేతిగా మనం ఉండాలనుకున్నట్లయితే అందరం తల్ల ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, దేవుని యొక్క ప్రార్థనలో ఏకీపిద్దాం. మహాపరిశుద్ధ, ప్రేమకు, సమాధానమునకు, విశ్వాసమునకు, నీతికి, సత్యమునకు కర్తవయ్యుండి ఈ లోకంలోనికి పరిశుద్ధమైన దేవుడుగా మా మధ్యలోకి వచ్చి సర్వమానవాళి మధ్యలో మీరు నివసించి మీ పరిశుద్ధాత్మను మా మధ్యలో ఆయన ఆదరణకర్తగా ఉంచి ఉన్నావు. అట్టి పరిశుద్ధులుగా మేము జీవించడానికి మీరు మార్గములను సరళం చేయమని బ్రతిమలాడుకుంటూ, ఇదిగో నాయన ఈ ఛానల్ వీక్షించున్న వారిని మీ చేతులకు అప్పగించుకుంటూ నన్ను నేనుగా అతి మిక్కిలిగా తగ్గించుకొని క్రీస్తు యేసు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.